హలో, హాయ్ అండి. ఈరోజు మాకు లంచ్‌లోకి సొరకాయ కర్రీ చేస్తున్నాను. వితౌట్ టమాటోస్ సొరకాయ కర్రీ చేస్తున్నాను. కళాయి పెట్టి ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, 2 లవంగాలు, ఒక ఇలాచి, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసి వేయిస్తున్నాను. అవి చక్కగా వేగిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పసుపు, కొంచెం ధనియాల పొడి కూడా వేసి వేయించాను. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసి చక్కగా కలిపాను. చక్కగా అన్ని ముక్కలు కలిసిపోయేటట్టు కలిపేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసి కలిపి మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయండి సొరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి. అలా సాల్ట్ వేసి మూత పెట్టేసేయాలి. ఈ సొరకాయ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఈ కర్రీ తింటే చాలా మంచిదండి. సొరకాయలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో నేను సొరకాయలు ఉప్పు వేసాక చక్కగా మగ్గిపోయాయి. తర్వాత దానికి సరిపడా కారం వేసి కలిపి మూత పెట్టేశాను. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఒక 5 మినిట్స్కి చాలా చాలా చక్కగా ఉడికిపోయింది. ఈ కర్రీ ఇలాగ దగ్గరగా చేసుకోవచ్చు. కొంతమంది పులుసు కూడా చేస్తారు. నేను ఈరోజు ఇలా చేశాను. చాలా బాగా ఉంటుందండి. కొంచెం గరం మసాలా పౌడర్, అదే లవంగాలు, ఇలాచి వేస్తే ఏంటంటే కొంచెం ఎన్వి టేస్ట్ లాగా వస్తుంది. అందుకని చూడండి, నేను కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసాను. అందులోనే ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను. సొరకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. చాలా చక్కగా దగ్గరగా అయింది కర్రీ. చూడండి, ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. టొమాటోస్ కానీ పులుసు కానీ వేయకుండా. కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.